హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం యూలర్స్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఈ క్లాస్లో మనం లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది కూడా మనకి ఎలా ఉంటుంది అంటే యూలర్స్ కాచ్ ఈక్వేషన్స్ లాగే ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ జెడ్ అని తీసుకుంటాం, అవునా? ఓకేనా? సో ఎందుకు అక్కడ ఓన్లీ ఒక ఏఎక్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ మాత్రమే ఉంటుంది మనకి. ఇక్కడ ఏ కానీ బి యొక్క టర్మ్స్ కానీ ఏమి ఉండవు, ఓన్లీ ఎక్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ జెడ్ అని మనం అనుకుంటామన్నమాట. కాకపోతే ఇక్కడ ఈ లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్కి వచ్చేసరికి టర్మ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఏఎక్స్ ప్లస్ బి అనే విధంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఏఎక్స్ ప్లస్ బి. సో ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి మనం ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ జెడ్ అనుకున్నాం. సో ఇక్కడ మనకి ఏముంది, ఏఎక్స్ ప్లస్ బి ఉంది కాబట్టి ఈ ఏఎక్స్ యొక్క ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి అనేదాన్ని ఈ పవర్ ఆఫ్ జెడ్ అని అనుకుంటాం. సో మనం ఈ పవర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అయితే జెడ్ అనేది ఏమవుతుంది, లాగ్ ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. సో ఈకి లాగ్ అప్లై చేస్తాం, ఈకి లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది, ఇంకా జెడ్ అనేది ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఇటు లాగ్ అప్లై చేసామంటే ఇటు కూడా లాగ్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ కూడా లాగ్ అనేది అప్లై చేస్తాం. సో లాగ్ ఏఎక్స్ ప్లస్ బి, ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటి, సో దీని ద్వారా ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఈ పవర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, సో దీని ద్వారా మనం ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎలా వస్తుంది ఫార్ములా, ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ జెడ్ మైనస్ బి బై ఏ. ఏంటి, ఈ పవర్ ఆఫ్ జెడ్ మైనస్ బి బై ఏ. సో ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడైతే ఎక్స్ అనే వాల్యూ కనబడుతుందో ఆ ఎక్స్ ప్లస్లో మనం ఈ యొక్క టర్మ్ అనేదాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అదేవిధంగా అక్కడ మనం ఏం చేసాము, ఎక్స్ డివై అంటే మామూలుగా టీటా అని, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై అంటే టేటా. సో టేటా ఇంటూ టేటా మైనస్ 1 ఆ విధంగా చేసాం. సో ఎవరైనా లాస్ట్ క్లాస్ చూడకపోతే ఒకసారి ఆ లాస్ట్ క్లాస్ చూసి ఈ క్లాస్ చూస్తే మీకు ఈ క్లాస్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఓకే కదా. సో అదే విధంగా ఇక్కడ ఏంటి, మనకి ఈ ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి ఉంది కాబట్టి సో ఇక్కడ ఏంటి, ఇన్నర్ డెరివేటివ్ చేస్తుంది. ఇన్నర్ డెరివేటివ్కి ఏకి చేస్తే మనకి ఇక్కడ ఏంటి, ఎక్స్కి చేసినప్పుడు ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, ఏ, అవునా? మనకి ప్రతి దానిలో సో సేమ్ ఫార్ములా టేటా ఇంటూ టేటా మైనస్ 1 అవే వస్తాయి అందులో కూడా. కాకపోతే ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి కాబట్టి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, మనకి ఏ అనేది వస్తుంది. సో ఏ స్క్వేర్ ఏ క్యూబ్, ఓకేనా? మనకి ఇచ్చిన పవర్ బట్టి ఇక్కడ పవర్స్ కూడా మారుతాయి అన్నమాట. సో ఓకే కదా. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి తెలిస్తే మొత్తం ఏ సమ్ అయినా మనం చేసేయగలం ఇందులో. సో ఇక్కడ ఏంటి, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేసి మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, గివెన్ దట్ మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఫస్ట్గా దాన్ని మనం ఏం చేస్తామంటే గివెన్ దట్ అని రాసుకుంటాం. గివెన్ దట్ అని రాసుకున్నాం. ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం మనం, ఇక్కడ ఈ డి బై డిఎక్స్, సో ఇది ఎలా రాసుకోవచ్చు, డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ ఇంటూ వై కదా. మరి ఫస్ట్ డి బై డిఎక్స్ అంటే ఏమనుకున్నాం, డి బై డిఎక్స్ అంటే డి, మరి డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ అంటే ఏమని రాసుకోవచ్చు, డి క్యూబ్ అని రాసుకోవచ్చు. డి క్యూబ్ బై డిఎక్స్ క్యూబ్ అంటే డి క్యూబ్. సో దీని అంతటి ప్లస్ ఏమని రాసుకున్నా అంటే డి క్యూబ్ ఇంటూ వై. ఇదే విధంగా ఇక్కడ ఏంటి, డివై బై డిఎక్స్ అంటే డి బై డిఎక్స్ అంటే డి ఇంటూ వై మైనస్ 2y ఈక్వల్ టు ఎక్స్. ఓకే కదా. జస్ట్ నేను ఈ ప్లేస్లో డి అనేది రాసుకున్నాను. సో అవి రీప్లేస్ చేస్తాను అనమాట, అంతే. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇందులో వై ఉంది, ఇందులో వై ఉంది, ఇందులో వై. సో ఈ 3 టర్మ్స్లో నుండి నేను వై అనేది కామన్గా తీసాను. కామన్గా తీసాక ఇప్పుడు నేను ఏం చేస్తాను దీనికి, సో నేను దీనికి మామూలుగా ఏం చేశానంటే ఒక్కసారి కనుక మనకి క్లియర్గా ఇవి చూసినట్టయితే ఎలా ఉంది, మనకి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి క్యూబ్, ఓకే, ఏఎక్స్ ప్లస్ బి పవర్ 3 డి క్యూబ్ వై ఆ ఫార్ములాలోనే కనుక కనబడుతుంది. ఇదంటే ఏంటి, ఏఎక్స్ ప్లస్ బి. సో పవర్ ఇక్కడ -1 ఉందని మీరు అనుకో అవసరం లేదు. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, 2x ప్లస్ ఇంటూ -1 ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఏ వాల్యూ టు బి వాల్యూ -1, ఓకేనా? ఆ విధంగా రాసుకుంటే సో ఇది ఆ ఫార్ములా లాగే కనబడుతుంది కదా. సో అప్పుడు ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ ఇంటూ టేటా మైనస్ 1 ఇంటూ టేటా మైనస్ 2. మరి ఏ క్యూబ్ అంటే ఏంటి, ఇక్కడ ఏ అంటే ఎంత మనకి ఇక్కడ 2. సో 2 క్యూబ్ అంటే 8 టీటా ఇంటూ టేటా మైనస్ 1 ఇంటూ టేటా మైనస్ 2.
మరి ఇదేంటి ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డివై. సో దీనికి ఎంత మనకి ఫార్ములా మరి ఏ టీటా. ఏ అంటే ఎంత 2 టీటా మైనస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా, ఈ టర్మ్ అనేది ఎలా వచ్చింది అర్థమవుతుందా. సో దీనికి మనం వీటితో కంపేర్ చేసి ఆ ఫార్ములాస్ అనేవి దీనికి అప్లై చేస్తున్నాము. సో ఇప్పుడు ఇవి మల్టిప్లై చేస్తాం. టేటా ఇంటూ టేటా మైనస్ 1 అంటే టేటా స్క్వేర్ మైనస్ టేటా. సో మళ్ళీ దీన్ని మనం దీంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు టేటా క్యూబ్ మైనస్ 2 టేటా స్క్వేర్. సో ఈ విధంగా ఇక్కడ ఏంటి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మనం ఏం చేస్తాం 8తో మల్టిప్లై చేసేస్తాం. సో ఇవి మళ్ళీ ప్లస్ 2 టీటా. మళ్ళీ దీన్ని 8ని వీటికి మళ్ళీ మనం ఏంటి మల్టిప్లై చేయకూడదు. ఏదైతే మనం ఇక్కడ బ్రాకెట్స్ పెట్టుకున్నామో ఆ వితిన్ బ్రాకెట్స్ వరకే మనం మల్టిప్లై చేయాలి 8తో. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి కామన్గా అలాగే రాస్తాం. ఓకేనా, సో కామన్గా రాసి ఏవైతే ప్లస్లు మైనస్లు ఉన్నాయో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకొని, ఒకవేళ క్యాన్సిల్ అవ్వకుండా మనకి యాడ్ చేసుకునేలా ఉంటే యాడ్ చేసుకుంటే మనకి టోటల్గా వచ్చేసరికి ఎలా వచ్చిందంటే ఫైనల్గా 8 టీటా క్యూబ్ మైనస్ 24 టీటా స్క్వేర్ ప్లస్ 18 టీటా మైనస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్. ఇక చూడండి మనకి ఎక్స్ అనేది కావాలి. నేను ఎక్స్ అంటే నేను ఏమని చెప్పాను ఈ పవర్ ఆఫ్ జెడ్ మైనస్ బి బై ఏ. దీని ద్వారా అని చెప్పాడు, అవునా. సో ఇక్కడ మనకు చూడండి మనం ఎలా రాసుకోవచ్చు, ఈ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే 8 టీటా క్యూబ్ మైనస్ 24 టీటా స్క్వేర్ ప్లస్ 18 టీటా మైనస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 11 రాసుకోవచ్చు ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లస్ 1/2. ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లస్ 1/2 అంటే ఎలా రాసుకోవచ్చు మనం, ఇక్కడ చూడండి ఏఎక్స్ ప్లస్ బి అంటే 2x. సో ఇక్కడ మనం ఇది ఎలా రాసుకోవచ్చు 2x ప్లస్ 1. ఇక్కడ మనకి ఏంటి ఏఎక్స్ మైనస్ బి. సో ఇక్కడ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చెప్తాను చూడండి. ఏఎక్స్ ప్లస్ బి అంటే ఇప్పుడు ఏమని చెప్పాను నేను, ఎలా రాసుకోవచ్చు అని చెప్పి 2x ప్లస్ ఇలా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. అంటే ఏ అంటే ఎంత మనకి 2, బి అంటే ఎంత మనకి -1. సో ఈ 2ని -1ని ఈ ప్లేసుల్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లేస్లో 2ని బి ప్లస్లో -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే +1. సో ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లస్ 1/2 వచ్చిందా వాల్యూ. సో ఎక్స్ ప్లేస్లో ఎంత రాసుకున్నాం మనం ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లస్ 1/2 అనేది రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్సిలరీ ఈక్వేషన్. మరి యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎక్కడైతే టీటా ఉందో ఆ టీటా ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఎం అనేదాన్ని రీప్లేస్ చేస్తాం. టీటా ప్లేస్లో ఎం అనేది రీప్లేస్ చేసి వై అనేదాన్ని నెగ్లెక్ట్ చేసి ఈక్వల్ టు తర్వాత ఏ వాల్యూ ఉన్నా కూడా దాన్ని మనం 0 కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటి పవర్ 2 ఉంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాము, లేదంటే నార్మల్గా మనం ఏంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తాం -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్. సో ఆ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటి క్యూబ్ ఇచ్చారు, పవర్లో క్యూబ్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తాము ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే ఏదో ఒక సమ్ నెంబర్ తీసుకొని ఇందులోన మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇక్కడ నేను 1 అనేది తీసుకున్నాను. m-1 అంటే m ఈక్వల్ టు 1 కదా. సో నేను 1 అనే వాల్యూ తీసుకున్నాను. ఆ 1ని నేను m-1గా రాసుకున్నాను. సో ఆ వాల్యూ తీసుకుంటే ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి మనకి ఏమవుతుంది అంటే 0 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఆ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఆ వాల్యూతో నేను ఏం చేస్తాను సింథటిక్ డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. సో ఎలా చేస్తామంటే ఇక్కడ m³ పవర్ ఏదైతే సో దాని యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ తీసుకుంటాం. అదేవిధంగా m² యొక్క కోఎఫిషియంట్ ఎంత -24, m యొక్క కోఎఫిషియంట్ 18. అలాగే విధంగా కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. ఒకవేళ ఫర్ సపోజ్ ఇక్కడ ఓన్లీ ఎలా ఇచ్చారంటే మనకి 8m³ ప్లస్ 18m -2 అని ఇచ్చారు. సో ఇక్కడ ఇలా ఇస్తే మనకి ఇక్కడ ఏంటి ఒక టర్మ్ అనేది మిస్ అయింది. ఏమైంది m² టర్మ్ అనేది మిస్ అయింది. మీరు అప్పుడు ఎలా తీసుకోవాలి 8, 18 -2 అలా తీసేసుకోకూడదు. మీరు లైన్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ డిగ్రీ ఎంత 3. సో 3కి ఏంటి 8 తీసుకుంటాం. సెకండ్ ఏంటి 2 m³ తర్వాత 2 వస్తుంది. 2కి ఇక్కడ మనకి వాల్యూ ఏమీ ఇవ్వలేదు. మీకు వాల్యూ ఏమీ ఇవ్వకపోతే ఆ ప్లేస్తో ఏం చేస్తామంటే 0తో రీప్లేస్ చేస్తాం. ఈ ముందు ఉన్న వాల్యూని ఇక్కడ వేసేయకూడదు. ఆ 2 ప్లేస్లోనే మనం ఇక్కడ ఏం చేస్తామంటే 0 అనేది రాసుకుంటాం. తర్వాత m యొక్క కోఎఫిషియంట్, తర్వాత కాన్స్టెంట్ అనేది రాస్తాం. సో దేని ప్లేస్ దానికే ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి మనం ముందుగా ఇక్కడ ఏంటంటే 0 అనేది పెట్టుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ సింథటిక్ డివిజన్లోన
మనం ఇక్కడ 0 ఫస్ట్ లైన్లో 0 పెట్టుకుంటాం. సో 8 వస్తుంది. 8లోంచి 0 తీస్తే 8, ఒకవేళ ప్లస్ చేసినా కూడా 8 వస్తుంది. ఇప్పుడు 1 8 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 8 8 -24 ప్లస్ 8 అంటే -16. 1 -16 అంటే 1 × -16 అంటే -16. 18లోంటి 16 తీసేస్తే 2. సో 1 2s 2, -2 + 2 అంటే 0. ఓకేనా? సో ఇప్పుడేం చేస్తామంటే ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో ఈ వాల్యూ ఎలా తీసుకుంటామంటే 8m² - 16m + 2 = 0 కింద తీసుకుంటామట. సో ఇప్పుడు 0 కింద తీసుకుంటే మనకి ఇక్కడ ఎలా అయింది, ఆల్రెడీ మనకి m-1 అనేది ఉంది. మనకి ఇక్కడ ఏమొచ్చింది 8m² - 16m + 2 = 0 వచ్చింది. ఈ రెండింటి ద్వారా ఇప్పుడు మన రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన m-1 = 0 చేయాలి, 8m² - 16m + 2 = 0 చేయాలి. అంటే దీనికి 0 అప్లై చేయాలి, దీనికి 0. సో m-1కి 0 అప్లై చేస్తే ఏమవుతుంది, m = 1 అవుతుంది. మరి దీనికి అప్లై చేస్తే మనం ఏంటి ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ ఫార్ములా అనేది అందరికీ తెలుసు కదా. సో ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం. సో ఈ ఫార్ములాలోన ఆ వాల్యూస్, సో ఇది ఏంటి, ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం, ఇది కాన్స్టెంట్, ఇది సి అనుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా మన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్గా ఎంత వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 1 ± √3/2 వచ్చింది కదా. సో ఎలా వచ్చింది మనకి, సో ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారేమో. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 192ని ఎలా రాసుకోవచ్చు, 16 × 12గా రాసుకోవచ్చు. మరి √16 అంటే ఎలా రాసుకోవచ్చు, 4√12. మరి √12ని ఎలా రాసుకోవచ్చు, 4 × 3గా రాసుకోవచ్చు. మరి 4ని √4 అంటే వాల్యూ ఎంత, 2. మరి 2 అయితే 2 ఇక్కడ ఆల్రెడీ ఏముంది, 4 ఉంది ముందున. సో 4 2s ఎంత అవుతుంది, 8√3. అర్థమైందా? సో మనం ఈ వాల్యూని ఎలా రాసుకోవచ్చు అంటే 192 అంటే 16 × 12. సో 16 12 చేస్తే 192 వాల్యూ అనేది వస్తుంది. 16కి రూట్ ఎంత మనకి 4. √16 అంటే వాల్యూ 4 అందరికీ తెలుసు. ఇక్కడ √12 అనేది మిగిలిపోయింది. ఈ √12 అనే దాన్ని ఇంకా మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు, √4 × 3 అంతే కదా, 4 3s 12. మరి √4 వాల్యూ ఎంత, 2. అవునా, √4 వాల్యూ 2. ఓకేనా? సో ఆ 2 అనేది కూడా ముందున రాసుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం ముందున 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 4 × 2 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8√3 అనేది మిగులుతుంది. సో ఇక్కడ కామన్ రెండింటి నుండి 8 అనేది కామన్ తీస్తే ఇక్కడ 8 2s 16 కాబట్టి ఇక్కడ 2 అనేది మిగులుతుంది. ఇక్కడ మనకి 1 మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ 8 1s 8 2s. సో 2 ± √3/2 అనేది మిగులుతుంది. సో ఇప్పుడు ఈ 2 అనేది దీనికి అప్లై అవుతుంది, దీనికి. అంటే 2/2 అంటే ఎంత, 1 ± √3/2. 2/2 ± √3/2. 2/2 అంటే వాల్యూ ఎంత, 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. అవునా, 2/2 అనేసి ఉంటుంది ± √3/2. సో 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే 1 కదా ఉంటుంది. సో √3/2. సో దీని ద్వారా మనకి ఏమొచ్చే, రూట్స్ అనేవి వచ్చాయి. m = 8 వచ్చింది, దీని ద్వారా 1 అని వచ్చింది. ఇక్కడ 1 ± √3/2. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి మనం ఎలా రాసుకుంటాం, ఇక్కడ మనం ఇలా రాసుకున్నాం. అంటే ఏంటి, ఫస్ట్ నేను ఆల్రెడీ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అనేవి కాన్సెప్ట్ చెప్పినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అనేవి ఎలా రాసుకోవాలి ఏంటని చెప్పాను. సో దాని ద్వారా మీరు చూసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ మెథడ్ అనేది యూజ్ చేశాను. ఓకేనా, రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్. సో మీరు ఇదే ఎందుకు యూజ్ చేశారంటే, సో మీరు ఇది యూజ్ చేయకపోయినా పర్వాలేదు. ఇది యూజ్ చేయకుండా ఏదైతే మనం హోమోజీనియస్ చెప్పుకునేటప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చేస్తామో, అంటే ఏంటి, నేను ఒక థర్డ్ ఫార్ములా అనేది ఒకటి చెప్పాను. ఏంటి, మనకి రూట్స్ అనేవి ఇమేజినరీ అయితే, ఓకేనా, అంటే ఇవేంటి ± √3/2 అనే కంటే ఇవి ఇమేజినరీ. సో ఇమేజినరీ అయితే ఒక ఫార్ములా యూజ్ చేస్తామని చెప్పాను. సో మీరు ఆ ఫార్ములా యూజ్ చేసినా కూడా పర్వాలేదు అనమాట. అంటే ఏంటి, మనకి C1 cos βx, C2 sin βx. సో ఆ విధంగా వస్తుందన్నమాట. సో మీరు అదే విధంగా కూడా రాసుకోవచ్చు అన్నమాట. సో పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా చేస్తామంటే, ఏదైతే మనకి ఈక్వల్ టు రైట్ సైడ్ ఉంటుందో ఆ రైట్ సైడ్ దాంతో లెఫ్ట్ సైడ్ దాన్ని మనం డివైడ్ చేస్తాం. మనకి ఇదే కదా. సో x/8 θ³ - 24 θ² +
18 theta minus 2 అదే కదా. సో y ఈక్వల్ టు ఎక్స్ బై, సో ఇదంతా వాల్యూ అనేది వస్తుంది. సో మన ఎక్స్ ప్లస్లో ఇక్కడ ఏమని రాసుకుంటున్నాం, ఇందాక చెప్పుకున్నాం e⁻z+1/2 అని చెప్పుకున్నాను. సో నేను ఇది 2 టర్మ్స్గా చేసుకున్నాను, అంటే e⁻z/2గా చేస్తున్నాను ప్లస్ 1/2గా కూడా చేస్తున్నాను. సో దీనిని పర్టికులర్ ఇంటిగ్రల్ 1 అనుకుంటున్నాను, దీన్ని పర్టికులర్ ఇంటిగ్రల్ 2 అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి 2 అనేది ఇప్పుడు దీంతో ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో e⁻z/2 ఇంటూ, సో ఇది ఆ వాల్యూ అంతా వేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే నాన్ హోమోజీనియస్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు e⁻ax విధంగా ఉంటే అలా ఉంటే మనకి ఏంటి థీటా ప్లేస్లో ఏ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి, సో ఎక్స్ అంటే జెడ్ అనుకుంటే ఓకేనా, ఎక్స్ ప్లస్లో జెడ్ ఉంది అనుకుందాం. సో e⁻az అనుకుందాం, అంటే ఏ ప్లస్లో ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, అంటే థీటా ఈక్వల్ టు 1 కదా. సో థీటా ఈక్వల్ టు ఏ ప్లస్లో ఎంత ఉంది 1 ఉంది, అప్పుడు థీటా ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. సో ఎక్కడైతే థీటా ఉందో ఆ థీటా ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది మనకి 8 - 24 + 18 - 2 అంటే ఏమైపోతుంది 0 అయిపోతుంది. 18 + 18 అంటే 18 + 8 అంటే 26, -24 - 2 అంటే -26. సో +26 - 26 ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో ఇలాంటి 0 అయిపోతున్నప్పుడు కూడా నేను చెప్పాను నాన్ హోమోజీనియస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, ఒకవేళ డినోమినేటర్ అనేది 0 అయిపోతే ఏమని చెప్పాను, మనం ఈ పైన ఉన్న దాంతో ఏం చేయాలి జెడ్తో మల్టిప్లై చేయాలని చెప్పాను. సో ఏంటి న్యూమరేటర్ని జెడ్తో మల్టిప్లై చేసి డినోమినేటర్ని ఏం చేశాను డిఫరెన్షియేషన్ చేయమని చెప్పాను. ఓకేనా, దీనికి ఏంటి న్యూమరేటర్ జెడ్తో మల్టిప్లై చేసి డినోమినేటర్ని ఏంటి డిఫరెన్షియేషన్ చేయమని చెప్పానమాట. సో ఇప్పుడు చేద్దాం. జెడ్తో మల్టిప్లై చేశాను, ఇక్కడ ఏముంది 8 థీటా క్యూబ్ ఉంది. సో 8 అనేది సైడ్కి అలా ఉంచుదాం. థీటా క్యూబ్ అంటే x³ ఫార్మ్ ఏంటి డిఫరెన్షియేషన్లో 3x². సో 3 × x² అన్నమాట, అంటే ఎలాగా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ 8 ఉంది కదా, 8 ఇంటూ, సో ఎలా రాసుకోవచ్చు 8 × 3x², అంటే ఎలాగా 8 × 3x² అంటే 8 3 మనం ఏమని తీసుకోవచ్చు 24 x² అంటే థీటా² మైనస్ థీటా² డిఫరెన్షియేషన్ ఏంటి 2 థీటా, మరి 2 × 24 అంటే 48 థీటా ప్లస్ 18 థీటా, థీటాకి డిఫరెన్షియేషన్ ఎంత 1. సో 18 × 1 8. సో ఇప్పుడు కూడా థీటా ప్లస్లో ఎంత 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 24 - 48 + 18 వస్తుంది, అంటే ఎంత -6. సో 2 × -6 అంటే -12. సో ఇదేంటి పర్టికులర్ ఇంటిగ్రల్ 1. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ 2 ఏంటి 1/2. నేను ఏమని చెప్పాను, మీరు ఆల్రెడీ నాన్ హోమోజీనియస్ క్లాసులన్నీ వింటే ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో 1/2 ఉంది, ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉంటుందో కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనం e⁻z అని e⁻0 ఓకేనా e⁻0 × z అన్నమాట. ఓకేనా e⁻0 × z. సో e⁻0 ఈ యొక్క టర్మ్ లాగా తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి నార్మల్గా e⁻0 వాల్యూ ఎంత 1. సో 1 ఇక్కడ 1 అనే వాల్యూ ఉన్నా లేకపోయినా ఒకటే, కాకపోతే మనం ఈ టర్మ్లోకి మార్చుకోవడం కోసం అంటే ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్లోకి మార్చుకోవడం కోసం నేను ఇక్కడ e⁻0 అని పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు నాకు ఈ ఎక్స్పోనెన్షియల్లో వద్దు ఎక్స్ టర్మ్స్లో కావాలి అనుకున్నారనుకోండి, మీరు ఏంటి x⁻0 ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ e⁻0 అనుకుంటున్నాను. ఓకేనా, సో అప్పుడైతే ఈ విధంగా చేసేయచ్చు. కాబట్టి సో ఇక్కడ ఏంటి 1/2. సో 1 × e⁻0/2 × సమ్ వాల్యూ. ఇప్పుడు థీటా వాల్యూ ఎంత మనకి 0 ఉంది. సో 0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకి ఎంత మిగిలింది ఇక్కడ -2 కాన్స్టెంట్ అనేది ఉంది. సో 2 × -2 అంటే -1/4. ఓకేనా, సో పర్టికులర్ ఇంటిగ్రల్ 2 ఎంత వచ్చింది -1/4. సో లాస్ట్గా జనరల్ సొల్యూషన్ ఎలా చేస్తాం, y = yc + p, yc + yp. yc అంటే ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్, yp అంటే ఏంటి పర్టికులర్ ఇంటిగ్రల్, అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ 1 పర్టికులర్ ఇంటిగ్రల్ 2 రెండు కూడా యాడ్ చేసి రాస్తాం. సో టోటల్గా కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్. సో మీరు ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూసుకోండి, ఇది రాశారనేసి ఇదే రాయాలంటే మీరు ఇలా రాయవసరం లేదు. అసలు నన్ను అడిగితే నేను చెప్పిన థర్డ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తేనే కరెక్ట్.
మీరు మళ్ళీ ఇది యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, మీరు ఇది రాసుకోవద్దు. ఓకేనా, మీరు ఇది రాసుకోకండి. ఒకసారి హోమోజీనియస్ కాన్సెప్ట్ చూసి నేను అందులో ఫార్ములాస్ ఫస్ట్నే ఇచ్చాను, ఆ థర్డ్ ఫార్ములా అనేది యూజ్ చేసి మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఒకసారి ట్రై చేసి మీరు ఒకసారి చూడండి. ఓకే, సో ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాసుకోండి. ఓకేనా, ఏముండదు, ఈ C1 ఈ పవర్ ఆఫ్ జెడ్ అని ఉంటుంది, C2 ఇక్కడ ఏంటి ఉంటుంది ఈ పవర్ ఆఫ్ మనకి ఓకే ఈ కాదు C2 కాస్ బీటా ఎక్స్, బీటా అంటే ఎంత మనకి ఇక్కడ, సో C2 ఓకే C2 ఈ పవర్ ఆఫ్ 1x ఓకే కాస్ √3/2x ప్లస్ సైన్ √3/x వస్తుంది. సో ఎక్స్ ప్లస్లో ఓకే జెడ్ వస్తుంది, జెడ్ అనేది రాసుకోండి. ఓకేనా, సో ఈ విధంగానే వస్తుంది. ఒకసారి మీరు ఫార్ములా అనేది చూసి రాసుకోండి నీట్గా. ఓకేనా, సో అంటే కాస్ సైన్ టర్మ్స్లోకి వస్తుంది. ఇది ఏంటి ఇమేజినరీ కాబట్టి, ప్లస్ ఆర్ మైనస్ ఉందంటే ఇది ఇమేజినరీ కాబట్టి మనకి ఇక్కడ ఇది ఎలా వస్తుంది, కాస్ సైన్స్లో వస్తుంది. మీరు ఈ టర్మ్లోకి ఫార్ములా అనేది ఇలా రాసుకోకుండా ఇలా రాసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. లేదు మాకు పర్వాలేదు కన్ఫ్యూజ్ అవ్వని ఇలాగే రాసుకుంటారంటే మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టం. ఓకేనా, సో లాస్ట్లోనే మన జనరల్ సొల్యూషన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇది మనకి ఏంటి లెజెండర్స్ లీనియర్ ఈక్వేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.